అసలు మా శాలేమన్న సువార్త ఎట్ట చెబుతాడు అనుకున్నా, ఆనందం. మరి నువ్వా? మనదేముందిలే, మనం ఏం చెబుతాం? శాలేమన్న ఎట్ట చెబుతాడు అనుకున్నాం, శాలేమన్న ఆనందం, శాలేమన్న ఆనందం. మరి నీ సంగతి ఏంది? ఇప్పుడు నా భజన కాదు కదా, నువ్వు తయారవ్వాలి కదా, అది కదా చదువు. మా సార్ ఎట్ట చెబుతాడు అనుకున్నావు క్లాసు, నేను వినను కానీ భలే చెబుతాడు. మరి ఇంకెందుకు తగలబడినా క్లాస్కి ఎందుకు పోతున్నాను? మరి నీ సంగతి ఏంటంటే మనకెందుకులే అని. మరి ఎందుకు పోతున్నా? టైం పాస్ చేయటం పోతున్నావా? ఇక్కడ యేసు ప్రభు బాధ అదే. నా వెంట పెట్టుకొని ఎందుకు తిప్పుతున్నా మిమ్మల్ని? నేను కార్యాలు చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి, పొగుడుతూ ఉండండి అనే. ఎవరికి కావాలి మీ పొగడ్తలు? మీరు ఇలా తయారు కావాలి. దేవుని శక్తిని పొంది నేను ఎలాగూ ఈ కార్యాలు చేస్తున్నానో, నా శక్తిని తలపోసుకొని ఆనందపడటం కాదు, మీరు కూడా శక్తి పొందాలి. దేవుని యొద్ద నుండి ఆయన శక్తిని బట్టి నేను ఎలా శక్తి పొందుతున్నానో, మీరు కూడా ఆయన శక్తిని ఆశ్రయించి శక్తివంతులు కావాలి.